ఇంట్లో దిగినప్పుడు చాలామంది అడిగింది ఏంటంటే, స్టవ్ ఏంటండి దక్షిణ వైపు పెట్టారు, తూర్పు వైపు ఉండాలి కదా అని చెప్పి చాలామంది ప్రశ్నలు వేశారు, చాలామంది అడిగారు కూడా. అయితే నాకు ఒకటే నమ్మకం, దక్షిణ ఏంటి, తూర్పు ఏంటి, ఉత్తరేటి, పడమరేటి, ఎటువైపు ఉన్న దేవుని యొక్క కాపుదల మనకి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. వాక్యము చెబుతుంది కదా, అన్య ఆచారాలు మనం అనుసరించకూడదు. స్పష్టంగా బైబిల్ కరాఖండిగా చెప్పిన అద్భుతమైన మాట. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈ షార్ట్ వింటున్నారో, తూర్పు వైపు ఉంటే మాకు వంటలు బాగా వస్తే దీవించబడతాం, బీరువా అటువైపు ఉండాలి, డబ్బులు ఇలా కాకుండా ఇలా లెక్కెట్టాలని చెప్పేసి ఏవైతే ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధ గ్రంథం వాటికి త్రోవ ఇవ్వలే. నువ్వు దేవునిపై నమ్మకం కలిగి ప్రార్థన చేస్తే, నువ్వు ప్రభువుపై విశ్వాసం కలిగి ఏది అడిగినా, నా నామమును ఏది అడిగినా మీకు ఇస్తానని చెప్పి దేవుడు అయితే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకోండి, ఆ వాక్యాన్ని పట్టుకోండి. ఎలాగున్నా అది ఏ దినమైనా, ఏ ముహూర్తమైనా, ఎలాంటి ముహూర్తమైనా, ఎలాంటి దినమన్నా కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలతో నింపుతాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరికీ దీవించిన గాక. వాక్య పరిచయంలో సహోదరుడు పాస్టర్ శామ్.